సైబర్ సెక్యూరిటీలో కెరీర్ ని స్టార్ట్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే రోజు రోజుకి సైబర్ అటాక్స్ అనేవి చాలా జరుగుతున్నాయి. సో సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ కి భారీ డిమాండ్ ఉంది బయట. సో సైబర్ సెక్యూరిటీలో కెరీర్ ని స్టార్ట్ చేయాలనుకుంటే దానికి రోడ్ మ్యాప్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ టెక్ టాక్. సక్సెస్ఫుల్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అవడానికి మీరు టెక్నికల్ స్కిల్స్, సర్టిఫికేషన్స్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అన్నిటిని కలిపి నేర్చుకుంటేనే మీరు సక్సెస్ఫుల్ గా సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అవ్వగలుగుతారు. సో ఇప్పుడు క్లియర్ రోడ్ మ్యాప్ చూద్దాం సైబర్ సెక్యూరిటీ గురించి. ఫస్ట్ ది ఐటీ అండ్ నెట్వర్కింగ్ బేసిక్స్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోండి. ఐటీ ఫండమెంటల్స్, నెట్వర్కింగ్ అండ్ డేటా ఇంటర్నెట్ ద్వారా ఎలా పాస్ అవుతుంది తెలుసుకోవాలి. టీసీపీ/ఐపీ, డిఎన్ఎస్, హెచ్టిటిపి అండ్ ఓఎస్ఏ మోడల్ ఇలాంటి ప్రోటోకాల్స్ నాలెడ్జ్ చాలా అవసరం అన్నమాట. అండ్ సెకండ్, ఆపరేటింగ్ సిస్టమ్స్ ని నేర్చుకోండి. లైనక్స్ అండ్ విండోస్ ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి తెలుసుకోండి. ఇవి ఇండస్ట్రీలో ఎక్కువగా యూజ్ చేస్తారు. షెల్ స్క్రిప్టింగ్ అండ్ పవర్ షెల్ నేర్చుకుంటే ఇంకా ఎక్కువ యూజ్ ఉంటుంది అనమాట. అండ్ థర్డ్ ది సైబర్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్ పైన ప్రాక్టికల్ అవ్వండి. అంటే ఫైర్ వాల్, ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్, యాంటీవైరస్ సొల్యూషన్స్ అండ్ ఎన్క్రిప్షన్ లాంటివి బాగా నేర్చుకోండి. ఎథికల్ హ్యాకింగ్, థ్రెట్ హంటింగ్ అండ్ వల్నరబిలిటీ అసెస్మెంట్ వీటి గురించి బేసిక్స్ తెలుసుకోండి. ఫోర్త్ ది యూస్ఫుల్ టూల్స్ కొన్ని ఉన్నాయి, వాటిని నేర్చుకోండి. వైర్ షార్క్, మెటాస్ప్లాయిట్, బర్బ్ సూట్ అండ్ ఎన్మ్యాప్ ఇలాంటి టూల్స్ సైబర్ సెక్యూరిటీలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ టూల్స్ ని ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు రియల్ వరల్డ్ సినారియోలో ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. అండ్ ఫిఫ్త్, సర్టిఫికేషన్స్ చేయండి. CompTIA సెక్యూరిటీ ప్లస్, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్, CISSP ఇలాంటి సర్టిఫికేషన్స్ మీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేస్తాయి. అండ్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యి మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి బయట మార్కెట్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాప్చర్ ద ఫ్లాగ్, CTF కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అండ్ హ్యాకింగ్ సినారియోస్ లో ఎలాంటి సొల్యూషన్స్ కావాలి, వాటిని మీరు ఎలా కనిపెట్టాలి, ఇటువంటి వాటి మీద మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఈ CTFs లో మీరు పార్టిసిపేట్ చేయడం వల్ల మీ స్కిల్స్ అనేవి ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ప్రతి CTF నుండి ఖచ్చితంగా మీరు ఏదో కొత్తగా నేర్చుకుంటారు. అండ్ నెక్స్ట్, పోర్ట్ఫోలియో అండ్ మీ నెట్వర్క్ ని ప్రిపేర్ చేసుకోండి. అంటే లైక్ గిట్ హబ్ లాంటి ప్లాట్ఫామ్స్ లో మీ ప్రాజెక్ట్స్ ని పెట్టండి. సైబర్ సెక్యూరిటీ పై బ్లాగ్స్ రాయండి. అండ్ లింక్డ్ఇన్ కమ్యూనిటీతో ఇన్వాల్వ్ అవ్వండి. మీ నెట్వర్క్ ని పెంచుకోండి రిలేటెడ్ టు సైబర్ సెక్యూరిటీ నెట్వర్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్న్షిప్స్ అండ్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ కి అప్లై చేయండి. SOC అనలిస్ట్, నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్ ఆర్ జూనియర్ పెంట్రేషన్ టెస్టర్ ఇలాంటి రోల్స్ మొదలు పెట్టండి. ఎక్స్పీరియన్స్ సంపాదించడం అనేది మీ కెరీర్ లో చాలా చాలా ఇంపార్టెంట్. సైబర్ సెక్యూరిటీ చాలా ఫాస్ట్ గా మారుతున్న ఫీల్డ్ అన్నమాట. ఈ రోడ్ మ్యాప్ ని ఫాలో అవుతూ, లేటెస్ట్ ట్రెండ్స్ ని అప్డేట్ అవుతూ, ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ మీ ఈ ఇంట్రెస్టింగ్ డొమైన్ లో సక్సెస్ఫుల్ గా మీ కెరీర్ ని స్టార్ట్ చేయండి. సో ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అండ్ ఎవరైతే సైబర్ సెక్యూరిటీ కోసం చూస్తున్నారో, ఈ ఫీల్డ్ లోకి వద్దాం అనుకుంటున్నారో, మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నేను అందరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇలాంటి మన ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా కింద ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేయండి. మీరు ఎక్కడ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసినా నేను రిప్లై ఇస్తాను. హాయ్ హలో కి కాకుండా మీకు ఏమైనా డౌట్ ఉంటే వాటికి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. I'll see you on next video guys. Thanks for watching.